తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం సమీపించింది. కాంగ్రెస్ లో రోజు రోజుకి పెరుగుతున్న ఆశావహుల సంఖ్య అధిష్టానానికి పరీక్ష పెడుతోంది. రాష్ట్ర జిల్లా స్థాయి పదవులపై కన్నేసిన నేతలు, మంత్రులు ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో నామినేటెడ్ పదవులకు ఓ రేంజ్ లో ఉంది డిమాండ్. తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిందో లేదో నామినేటెడ్ పదవుల రేసు మొదలైంది. కోడ్ అయిపోగానే పోస్టుల భర్తీ ఉంటుందని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించగా ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. లోక్సభ ఎన్నికల ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయబాబు, నూతి శ్రీకాంత్, నాయుడు సత్యనారాయణకు నామినేటెడ్ పోస్టులు దక్కాయి. వీరింకా ప్రమాణ స్వీకారం చేయకపోయినా రెండో దశలో మిగిలిన ఆశావహులు పదవుల కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే 5గురికి రాష్ట్ర స్థాయి పోస్టులు వచ్చినా ఇంకా ఒకరిద్దరికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులను దక్కించుకోవాలని ఆశావహులు భారీగానే పోటీ పడుతున్నారు. త్వరలోనే పదవుల భర్తీ జరగనుందనే ఊహాగానాలతో నాయకుల్లో ఉత్సాహం రెట్టింపైంది. రాష్ట్ర జిల్లా స్థాయి పదవులకు డిమాండ్ పెరిగింది. అయితే కొందరు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండగా ఇంకొందరు మాత్రం నామినేటెడ్ పదవులపైనే కన్నేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కష్టపడిన నాయకులు తమకు పదవులు కట్టబెట్టాల్సిందేనని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కీలకంగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు చాలా మంది నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. వైరా నియోజకవర్గం నుంచి బొర్రా రాజశేఖర్, మధిర నియోజకవర్గంలో డాక్టర్ కోట రాంబాబు, ఖమ్మం నియోజకవర్గం నుంచి నిరంజన్ రెడ్డి, పినపాకలో తుల్లూరి బ్రహ్మయ్య, బి విజయ్, కొత్తగూడెం నియోజకవర్గంలో నాగ సీతారాములు, ఎడవల్లి కృష్ణ, ఇల్లెందులో మేకల మల్లిబాబు యాదవ్, మూల మధుకర్ రెడ్డి, పాలేరు నియోజకవర్గంలో కన్నెగంటి శివరామకృష్ణతో పాటు ఇతర నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వర్గానికి చెందిన నేతలు పలువురు పదవుల కోసం గట్టి లాబియింగ్లోనే ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మధిర నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మందడపు నాగేశ్వరరావు, పైడిపల్లి కిషోర్, ఖమ్మం నుంచి మహమ్మద్ జావేద్, కొత్తగూడెం నియోజకవర్గంలో పోట్ల నాగేశ్వరరావు, ఏనుగుల అర్జున్రావు, ఇల్లెందుకు చెందిన డాక్టర్ జి రవి పదవులు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని నమ్ముకున్న పలువురు నేతలు, కార్యకర్తలు కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల వర్గానికి చెందిన కమర్తపు మురళి, సాధు రమేష్ రెడ్డి, పాలేరులో పొంగులేటి, తుమ్మల వర్గానికి చెందిన రామసహాయం వెంకట్రెడ్డి, పినపాకకు చెందిన బి విజయ్ గాంధీ పదవులపై కన్నేశారు. ఇక వైరాలో రేణుకా చౌదరి వర్గానికి చెందిన కట్ల రంగారావు, సత్తుపల్లిలో నున్న రామకృష్ణ, మానవతారాయ్, పాలేరులో ధరావత్ రామ్మూర్తి నాయక్, ఇల్లెందు నియోజకవర్గంలో ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన చీమల వెంకటేశ్వర్లు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరిలో చాలా మంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గతంలో కొన్ని కార్పొరేషన్ నామినేటెడ్ పదవులను రద్దు చేసింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పోస్టులు కట్టబెడతామని ముందే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఆశావహులు పదవులు దక్కించుకునే పనిలో పడ్డారు. జిల్లాలోని 3 మంత్రులతో పాటు ఎంపీ రేణుకా చౌదరి వర్గానికి చెందిన నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థలే కాక ఇంకొన్ని నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మరి చాంతాడంత ఉన్న ఆశావహుల జాబితాలో ఎవరి పేర్లకు టిక్ పడుతుందో చూడాల్సిందే.